ఢిల్లీ పీఠంపై సరికొత్త రాజకీయం. పార్లమెంటు వేదికగా మరో మహా సంగ్రామం. వర్షాకాల సమావేశాలు ముగియక ముందే స్పెషల్ సెషన్కు రెడీ అంటోంది కేంద్రం. ఆగస్టు 15న ఉభయ సభలు యాక్టివ్ కాబోతున్నాయి. డీలిమిటేషన్తో పాటు మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లులు సభ ముందుకు రాబోతున్నాయి. రాజ్యాంగ సవరణకు 3/2 మెజార్టీ అవసరం. అందుకే మోదీ సర్కార్ పక్కా వ్యూహం రచిస్తోంది. అయితే ఈ డీలిమిటేషన్తో ఉత్తరాదికి లాభం, దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతుందన్న ఆందోళన మొదలైంది. జనాభా నియంత్రించిన పాపానికి సౌత్ ఇండియాకు ఉరితాడు వేస్తారా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఏపీలో కూటమి మద్దతిస్తున్న వైసీపీ సైలెంట్ అయింది. అటు తెలంగాణలో బీఆర్ఎస్, తమిళనాడులో డీఎంకే ఫైర్ అవుతున్నాయి. అసలు ఈ డీలిమిటేషన్ వెనుకున్నటువంటి మోదీ మాస్టర్ ప్లాన్ ఏంటి? ప్రాంతీయ పార్టీల టెన్షన్ ఏంటో బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఆగస్టు 17వ తేదీ చుట్టూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13తో ముగియనున్నాయి. ఆ వెంటనే కేవలం 4 రోజుల గ్యాప్లో ఆగస్టు 17న ఉభయ సభల ప్రత్యేక సమావేశాలకు కేంద్రం ప్లాన్ చేస్తోంది. ఈ స్పెషల్ సెషన్లో ప్రధానంగా నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ బిల్లును సభ ముందుకు తీసుకురావాలని ఎన్డీఏ సర్కార్ భావిస్తోంది. కేవలం డీలిమిటేషన్ మాత్రమే కాదు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన కీలక సవరణలు కూడా ఆమోదింపచేసుకోవాలన్నది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ 2 బిల్లులు దేశ భవిష్యత్తును మార్చేసేవి కావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు తగిన సంఖ్యాబలం లేక వీగిపోయింది. ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి రాకూడదని కేంద్రం దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ 2 బిల్లులు సాధారణమైనవి కావు. వీటికి రాజ్యాంగ సవరణ అత్యంత అవసరం. అంటే ఉభయ సభల్లో 3/2 మెజారిటీ సాధిస్తేనే ఇవి చట్టరూపం దాల్చుతాయి. ఎలాగైనా మ్యాజిక్ ఫిగర్ సాధించి తీరాలన్న కసితో పావులు కదుపుతూ అన్ని పార్టీల మద్దతు కూడగట్టే పనిలో పడింది. సొంత బలం సరిపోదు కాబట్టి మిత్రపక్షాలతో పాటు ప్రతిపక్ష కూటమిలోని కొన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ అధిష్టానం తెరవెనుక మంత్రాంగం నడుపుతోంది. మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుకు పెద్దగా వ్యతిరేకత రాకపోయినా డీలిమిటేషన్ బిల్లు దగ్గరే అసలు పేచీ వస్తోంది. ఈ బిల్లు పాస్ అయితే దేశ రాజకీయ ముఖచిత్రమే పూర్తిగా మారిపోతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు పెరిగి దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత తగ్గుతుందన్న భయం ప్రాంతీయ పార్టీల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉత్తరాదికి పట్టాభిషేకం, దక్షిణాదికి వనవాసం అన్నట్లుగా మారింది ఈ డీలిమిటేషన్ వ్యవహారం. కేంద్రం తెస్తున్న ఈ బిల్లు ఇప్పుడు 2 ప్రాంతాల మధ్య పెద్ద అగాధాన్ని సృష్టిస్తోంది. జనాభా లెక్కల ప్రకారం సీట్లు పెంచితే దశాబ్దాలుగా జనాభా నియంత్రణ పాటించిన సౌత్ ఇండియాకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అసలు ఈ సీట్ల పంపకం లెక్కలేంటి? దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు ఇంతలా భయపడుతున్నాయో ఇప్పుడు విశ్లేషిద్దాం. నియోజకవర్గాల పునర్విభజన అనేది జనాభా లెక్కల ఆధారంగా జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న లోక్సభ సీట్ల సంఖ్య 1971 జనాభా లెక్కల ప్రకారం నిర్ణయించారు. అప్పటి నుంచి జనాభా నియంత్రణ చర్యలు దేశవ్యాప్తంగా అమలయ్యాయి. అయితే దక్షిణాది రాష్ట్రాలు ఈ నియంత్రణను పక్కాగా అమలు చేస్తే ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం జనాభాను విపరీతంగా పెంచుకుంటూ పోయాయి. ఇప్పుడు కొత్తగా డీలిమిటేషన్ చేపడితే జనాభా విపరీతంగా పెరిగినా ఉత్తరాది రాష్ట్రాలకు లోక్సభ స్థానాలు భారీగా పెరుగుతాయి. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు పార్లమెంట్లో మరింత బలపడతాయి.
దీనివల్ల జాతీయ రాజకీయాల్లో ఉత్తరాది ఆధిపత్యం మరింత పెరిగే ప్రమాదం ఉందన్న వాదనలు తెరపైకొస్తున్నాయి. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న ఈ రాష్ట్రాలే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వాల్ని శాసించే స్థాయికి చేరుకుంటాయి. ఇదే జరిగితే మిగతా రాష్ట్రాల వాయిస్ పార్లమెంట్లో పూర్తిగా అణిచివేయబడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ విధానాల్ని తూచా తప్పకుండా పాటించి కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేసిన రాష్ట్రాలు ఇప్పుడు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తోంది. జనాభా పెరగలేదు కాబట్టి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు లోక్సభ సీట్లు పెరిగే అవకాశం చాలా తక్కువ. దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రాష్ట్రాలకు రాజకీయంగా ప్రాధాన్యత తగ్గడం తీవ్ర అన్యాయమే అవుతుంది. ఆర్థికంగా చూసుకున్నా దక్షిణాది రాష్ట్రాలే దేశ జీడీపీలో సింహభాగం అందిస్తున్నాయి. పన్నుల రూపంలో కేంద్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూరుస్తున్నాయి. కానీ తిరిగి ఇచ్చే నిధుల విషయంలో మాత్రం కేంద్రం ఎప్పుడూ వివక్ష చూపుతోందన్న విమర్శలున్నాయి. ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రాతినిధ్యం తగ్గితే నిధుల కేటాయింపులో, ప్రాజెక్టుల మంజూరులో సౌత్ ఇండియాకు మరింత అన్యాయం జరుగుతుందని ప్రాంతీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. జనాభాను కంట్రోల్ చేసినందుకు మాకిచ్చే బహుమతి ఇదేనా అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తున్న ఈ వ్యతిరేకతను కేంద్రం సీరియస్గానే తీసుకుంది. వారి ఆందోళనల్ని చల్లార్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సీట్ల పెంపులో జనాభాతో పాటు ఆర్థిక ప్రగతి, పన్నుల చెల్లింపు లాంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకునేలా కొత్త ఫార్ములాని రూపొందిస్తున్నట్టు సమాచారం. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాదికి నష్టం జరుగుతుందన్న వాదనతో ప్రాంతీయ పార్టీలో తీవ్ర అలజడి రేగుతోంది. ఇక ఏపీలో అధికారులు ఉన్నటువంటి కూటమి పార్టీలు కేంద్రానికి మద్దతు ఇస్తుంటే ప్రతిపక్ష వైసీపీ మాత్రం ఎటూ తేల్చుకోలేక సైలెంట్గా ఉండిపోయింది. అటు తెలంగాణ, తమిళనాడులో మాత్రం అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అసలు ఈ బిల్లుపై ఏ పార్టీ స్టాండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్నాయి. కేంద్రంలో మోదీ సర్కారుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పూర్తి మద్దతిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంతో సఖ్యతగా ఉంటున్న ఈ రెండు పార్టీలు డీలిమిటేషన్ బిల్లుకు కూడా మద్దతిచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే దక్షిణాదికి నష్టం జరగకుండా ఏదైనా ఫార్ములా తీసుకురావాలని వారు కోరుతున్నట్టు సమాచారం. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. గతంలో కేంద్రం తెచ్చిన ప్రతి బిల్లుకు కళ్లు మూసుకొని మద్దతిచ్చిన జగన్ ఇప్పుడు ఈ బిల్లు విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మద్దతిస్తే రాష్ట్రానికి ద్రోహం చేశారన్న ముద్ర పడుతుంది. వ్యతిరేకిస్తే కేంద్రం ఆగ్రహానికి గురికావాల్సొస్తుంది. దీంతో వైసీపీ నేతలు ఈ అంశంపై నోరు మెదపకుండా సైలెంట్గా ఉండిపోయారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడులో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అటు తమిళనాడులో డీఎంకే సైతం డీలిమిటేషన్ను అడ్డుకొని తీరుతామని స్పష్టం చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల ఉనికిని దెబ్బతీసే ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోమని ఆయా పార్టీల నేతలు తేల్చి చెబుతోంది. రాజ్యాంగ సవరణకు అవసరమైన మెజారిటీ సాధించడం ఎన్డీఏకు అంత సులువు కాదు. లోక్సభలో బలం ఉన్నా రాజ్యసభలో విపక్షాల మద్దతు తప్పనిసరి. అందుకే ప్రాంతీయ పార్టీల డిమాండ్లకు తలొగ్గి బిల్లులో కొన్ని మార్పులు చేసే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా ఒక క్యాప్ విధించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఒకవైపు దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత, మరోవైపు రాజ్యాంగ సవరణకు అవసరమైన 3/2 మెజార్టీ. ఈ రెండు సవాళ్లను దాటుకుని మోదీ సర్కార్ ఈ బిల్లును ఎలా పాస్ చేయించుకుంటుంది అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ప్రాంతీయ పార్టీలను ఒప్పించేందుకు కేంద్రం దగ్గరున్న బ్రహ్మాస్త్రం ఏంటి? ఆగస్టు 17న పార్లమెంటులో జరగబోయే ఆ హైడ్రామా ఏంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును కూడా డీలిమిటేషన్తో ముడిపెట్టడం వెనుక బీజేపీకి ఒక బలమైన వ్యూహం ఉంది. మహిళా బిల్లును వ్యతిరేకించే సాహసం ఏ రాజకీయ పార్టీ చేయలేదు. ఆ బిల్లుకు మద్దతు ఇవ్వాలంటే పరోక్షంగా డీలిమిటేషన్ కూడా ఓకే చెప్పాల్సిన పరిస్థితిని కేంద్రం కల్పిస్తోంది. ఈ మాస్టర్ స్ట్రోక్తో విపక్షాల్ని ఇరుకున పెట్టాలన్నది కమలనాథుల ప్లాన్గా కనిపిస్తోంది. ఈ ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం అనుసరించే వ్యూహంపైనే దేశ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకవేళ విపక్షాలు పట్టుబడితే బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే డీలిమిటేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుంది. కానీ మోదీ సర్కార్ మాత్రం ఈ సమావేశాల్లోనే బిల్లును ఆమోదింపచేసుకుని తీరాలన్న పట్టుదలతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. మొత్తానికి ఆగస్టు 17న జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు దేశ రాజకీయాల్లో ఒక కీలక ఘట్టంగా మారబోతున్నాయి. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య నెలకొన్న ఈ ఆధిపత్య పోరుకు పార్లమెంటు వేదిక కాబోతోంది. ప్రాంతీయ పార్టీల ఆందోళనల్ని కేంద్రం ఎలా అడ్రస్ చేస్తుంది, డీలిమిటేషన్ బిల్లు ఎలాంటి రూపం దాల్చుతుంది అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. జనాభాను నియంత్రించి దేశ ప్రగతికి బాటలు వేసిన దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ ఒక గుదిబండలా మారకూడదన్నదే అందరి ఆకాంక్ష. ఉత్తరాదికి సీట్లు పెంచినా దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గకుండా కేంద్రం ఒక సమతుల్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆగస్టు 17న పార్లమెంట్లో మోదీ సర్కార్ ప్రవేశపెట్టబోయే ఆ కొత్త ఫార్ములా ఏంటో, ప్రాంతీయ పార్టీలు దానికి ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి. ఏదేమైనా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ భారత సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలగకుండా జరగాలి. ప్రాంతీయ అసమానతలు పెరగకుండా అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. ఈ చారిత్రక ఘట్టంలో రాజకీయ ప్రయోజనాల కంటే దేశ సమగ్రతకే పెద్దపీట వేయాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా అన్యాయం జరగకూడదన్నదే ప్రధాన డిమాండ్. జనాభా నియంత్రణ పాటించినందుకు శిక్ష వేస్తామంటే ఏ రాష్ట్రం కూడా అంగీకరించదు. అందుకే కేంద్రం ఈ డీలిమిటేషన్ వ్యవహారంలో చాలా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. ప్రాంతీయ పార్టీల ఆందోళనను పరిగణలోకి తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన ఫార్ములాను తీసుకురావాలి. మరి ఆగస్టు 17న పార్లమెంట్లో ఏం జరగబోతోంది? మోదీ సర్కార్ వేయబోయే ఆ బిగ్ స్కెచ్ ఏంటో వేచి చూడాలి.